న్యూస్ చూస్తున్నాం. కర్ణాటకలో తుంగభద్ర డ్యాం గేటు కొట్టుకుపోవడంపై రాయలసీమలో ఆందోళన వ్యక్తమవుతోంది. ఉమ్మడి అనంతపురం, కర్నూలు జిల్లాలకు సాగు, తాగునీరు టీబీ డ్యాం నుంచి సమకూరుతుంది. ఎగువ కురిసిన వర్షాలకు తుంగభద్ర డ్యాం నిండు కుండలా మారింది. అవుట్లో వదులుతున్న గేటు కొట్టుకుపోవడంతో పెద్ద మొత్తంలో నీరు దిగువకు పోతోంది. ఆ గేటు స్థానంలో తాత్కాలికంగా మరొకటి అమర్చాలన్నా నీటిని ఖాళీ చేయాల్సిన పరిస్థితి తలెత్తిందని నిపుణులు చెబుతున్నారు. తుంగభద్ర డ్యాం గేటు కొట్టుకుపోవడంపై ఏపీ సీఎం చంద్రబాబు ఆరా తీశారు. జలవనరుల శాఖ మంత్రి రామానాయుడు, ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్తో మాట్లాడారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశించారు. ప్రాజెక్టు వద్దకు తక్షణం డిజైన్ టీం పంపాలని చంద్రబాబు సూచించారు. జలాశయంలో 6 మీటర్ల ఎత్తు వరకు నీరుందని అధికారులు సీఎంకు వివరించారు. స్టాప్ లాక్ అరేంజ్మెంట్ చేస్తున్నట్లు తెలిపారు. మరోవైపు తుంగభద్ర డ్యాం అధికారులతో మాట్లాడాలని మంత్రి పయ్యావుల కేశవ్ను చంద్రబాబు ఆదేశించారు. తాత్కాలిక గేట్ ఏర్పాటుపై తగిన సహకారం అందించాలని సూచించారు. తాత్కాలిక స్టాప్ లాక్ గేటు ఏర్పాటుకు ఇబ్బందులున్నాయని పయ్యావుల కేశవ్ తెలిపారు. పాత డిజైన్ కావడం వల్ల స్టాప్ లాక్ గేట్ ఏర్పాటు చేయలేని పరిస్థితి ఉందని తెలిపారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో ఘటనా స్థలికి ఇంజనీర్ల బృందం, సెంట్రల్ డిజైన్ కమిషనర్ వెళ్లాలని మంత్రి నిమ్మల తెలిపారు. లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని కౌతాలం, కోసిగి, మంత్రాలయం, నందవరం ప్రజలు అలర్ట్గా ఉండాలని హెచ్చరించారు. శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల ప్రాజెక్టుల అధికారులను సైతం అప్రమత్తం చేశారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ ఫోన్ లైన్ అందిస్తారు. దామోదర్, చెప్పండి, తుంగభద్ర వద్ద కొత్త గేట్ కు సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? లోతట్టు ప్రాంతాల ప్రజల్ని ఏ విధంగా అప్రమత్తం చేస్తున్నారు? ప్రియా, ఏదైతే బళ్ళారి జిల్లాతో పాటు అనంతపురము, కడప, కర్నూలు జిల్లాలకు వరప్రదాయనిగా భావించే తుంగభద్ర డ్యాం 19వ గేటు తెగిపోవడం వల్ల ఇప్పుడు పూర్తి స్థాయిలో 1,00,000 క్యూసెక్కుల నీరు బయటకు వెళ్లిపోతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఏదైతే డ్యామ్ ను కాపాడుకోవడానికి, అదే విధంగా ఆ గేటును ఏ విధంగా బిగించాలన్న నిర్ణయం మీద అటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సాంకేతిక నిపుణులతో చర్చించాడు. అదేవిధంగా ఐఐటి మద్రాసు, అదేవిధంగా హైదరాబాద్ కి సంబంధించిన ఐఐటి నిపుణులు కూడా అక్కడికి చేరుకోబోతున్నారు. దీంతో పాటు తాగునీటి రంగ నిపుణులు కూడా ఆయన పంపిస్తున్నట్లు నిమ్మల రామానాయుడు ఒక ప్రకటనలో తెలియజేశారు. రాత్రి 19వ నెంబర్ గేటు ఏదైతే చైన్ లింక్ తెగిపోవడం వల్ల గేట్ కొట్టుకుపోయింది. 32,000 క్యూసెక్కుల నీరు నిన్నటి వరకు విడుదలవుతుంటే రాత్రి నుంచి 1,00,000 క్యూసెక్కుల నీరు బయటకు వెళ్లిపోతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో 80 టీఎంసీల నీటిని ఖాళీ చేస్తే తప్ప రిజర్వాయర్ లో ఆ గేటును పూర్తి స్థాయిలో మరమ్మతు చేసే పరిస్థితి లేదని సాగునీటి రంగ అధికారులు తెలియజెప్పిన పరిస్థితి. దీంతో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అటు నీటిని బయటికి పంపించడానికి చర్యలు తీసుకుంటున్నారు. అటు ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాయలసీమకు సంబంధించి అటు అనంతపురము, కడప, కర్నూలు, అటు హెచ్ఎల్సీ, ఎల్ఎల్సీ కెనాల్కి సంబంధించి నీటిని కాకుండా అదే విధంగా మంత్రాలయం నుంచి కూడా ఇదే నీరు వెళ్తుంది. దీంతో పాటు పలు ఎత్తిపోతల పథకాలకు కూడా ఈ నీరు ఉపయోగపడుతుంది. మరోవైపు అనంతపురం జిల్లాలోని శ్రీరామరెడ్డి సాగునీటి పథకం, సక్కసాయి సాగునీటి పథకం, ఈ 2 పథకాలకు సంబంధించిన నీటిని కూడా విడుదల చేస్తారు. ఒక అనంతపురం జిల్లాకు సంబంధించి ఏకంగా 1,50,000 హెక్టార్లలో సాగునీరు ఉంటుంది ఈ తుంగభద్ర హెచ్ఎల్సీ కెనాల్ నుంచి. ఇలాంటి పరిస్థితుల్లో తాగునీరు ఇప్పుడు కేవలం 6 నుంచి 7 టీఎంసీల నీటిని మాత్రమే డ్రా చేయగలిగారు గత నెల రోజులుగా. మొత్తం మీద 38 టీఎంసీలు అనంతపురం జిల్లాకు కేటాయించారు. అదేవిధంగా 25 టీఎంసీలు ఎల్ఎల్సీకి కేటాయించిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో మొత్తం 50 టీఎంసీలు పైగా ఒక రాయలసీమ జిల్లాలకే వస్తుంది. మరోవైపు మొత్తం 103 టీఎంసీల నీరు ప్రస్తుతం తుంగభద్ర డ్యామ్ లో ఉంది. ఆ నీటిని మొత్తం సుమారు 20 టీఎంసీల వద్ద నుంచి మిగతా నీటిని బయటికి పంపించినప్పుడే గేటు మరమ్మతు సాధ్యమని చెప్తున్న నేపథ్యంలో ఈసారి పూర్తిగా రైతులకు ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. అంత లోపలనే ఆ గేటును పూర్తి స్థాయిలో బిగించడానికి ఏర్పాట్లు చేయాలంటూ కూడా ఇటు సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశాడు. మరోవైపు కర్ణాటక సాగునీటి మంత్రి అయిన శివరాజు సైతం ఈ విషయాన్ని ఆయన ప్రకటించారు. ముఖ్యంగా గేటు బిగించాలంటే 80 టీఎంసీల నీటిని బయటికి పంపించాల్సి ఉంటుందంటున్నారు.
ప్రస్తుతానికి గేటు మీదకి ఎవరిని రానివ్వడం ఏదైతే దామోదర్ అయితే నిపుణులను ప్రియా చెప్పండి. డ్యామ్ పాత డిజైన్ కావడం వల్ల స్టాప్ లా గేటు ఏర్పాటు చేయడం కూడా కష్టతరమని చెప్తున్నారు కదా, మరి డిజైన్ టీం అక్కడికి వెళితే గానీ తర్వాత చర్యలు ఏ విధంగా ఉంటాయో చెప్పలేమంటారా? ఖచ్చితంగా ఇటు తాగునీటి తాత్కాలికంగా ఏదైతే గతంలో పులిచింతలు గానీ అటు ప్రకాశం రిజర్వాయర్ లో కూడా గేట్లు విరిగిపోవడం జరిగిన నేపథ్యంలో అప్పట్లో తీసుకున్న చర్యలు ఏమిటి, ప్రస్తుతం తుంగభద్ర డ్యాం వద్ద తీసుకోవాల్సిన చర్యలు ఏమిటి అన్న విషయం మీద కూడా చర్చిస్తున్నారు. అదేవిధంగా భద్రాకు సంబంధించిన డ్యాములు పూర్తి స్థాయిలో నిండాయి. సెప్టెంబర్ నెలలో మరింతగా భారీ వర్షాలు వచ్చే అవకాశం ఉంది. ఓవైపు ఇప్పటికే కర్ణాటక సంబంధించి నీరు పెద్ద ఎత్తున వస్తున్న నేపథ్యంలో కర్ణాటకలో భారీ వర్షాలు కురిసి మరింతగా వరద ఉధృతి పెరిగే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో ఏ విధంగా మనము ముందుకెళ్లి గేటు మరమ్మతులు చేస్తామన్న విషయం మీద కూడా చర్చ నడుస్తుంది. అయితే మొత్తం మీద ఈ రోజు సాగునీటి రంగ నిపుణులు ఆ పరిస్థితిని సమీక్షించిన తర్వాతనే పూర్తి స్థాయి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మొత్తం మీద అయితే ఇది ఈ 3 జిల్లాలకు ఏదైతే కరువు ప్రాంతమైన అనంతపురము, కడప, కర్నూలు ఈ 3 జిల్లాలకు తీవ్ర ఆశాదీపాతం అని చెప్పవచ్చు. ముఖ్యంగా రైతులతో పాటు తాగునీటికి కూడా ఇబ్బందికరమైన పరిణామాలు తలెత్తే అవకాశం ఉందని చెప్పవచ్చు. ప్రియా. రైట్ దామోదర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. తుంగభద్ర డ్యామ్ గేటు కొట్టుకుపోయింది అనేటువంటిది తెల్లవారుజామున తెలిసిన వెంటనే రాష్ట్రంలో ఉన్నటువంటి ఉన్నతాధికారులందరినీ కూడా అప్రమత్తం చేయడం జరిగింది. దాని తర్వాత డ్యామ్ అధికారులతో మాట్లాడి ఏం జరిగింది అనేటువంటి తెలుసుకుని తెల్లవారుజామున ఎప్పుడో గేటు కొట్టుకుపోవడం, దాని నుంచి పెద్ద ఎత్తున నీరు వృధాగా నదిలేకపోవడం జరుగుతూ ఉంది. అనంతపురం, కర్నూలు జిల్లాలకి గుండెకాయ లాంటిది ఈ తుంగభద్ర డ్యామ్. దీన్ని నమ్ముకుని లక్షలాది మంది రైతులు మిరప పంటల్ని వేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకుని సాధ్యమైనంత త్వరలోనే దీన్ని రెస్టోర్ చేయడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఆ డ్యామ్ అత్యంత పురాతనమైనటువంటి డ్యామ్ కావడంతో ఆ డిజైన్ అక్కడ స్టాప్ లాక్ గేట్ అరేంజ్మెంట్ కూడా అందులో డిజైన్ లేకపోవడం మనకు నష్టం కలిగించేటువంటి అంశం. స్టాప్ లాక్ గేట్ ఏంటి అంటే ఇట్లాంటి విపత్కర పరిస్థితులు వచ్చి ఏదైనా గేట్లు కొట్టుకుపోయినప్పుడు ప్రత్యామ్నాయంగా ఇంకో గేట్ని దించుకునేటువంటి అవకాశం ఈ కొత్తగా వచ్చేటువంటి డ్యాముల్లో డిజైన్ చేస్తూ ఉన్నారు. అట్లాంటి అవకాశం ఆ డ్యాంలో లేకపోవడం వలన నీరు వృధాగా పోతూ ఉంది. అయితే ఆ డ్యాంలో బాగా పరిపూర్ణమైనటువంటి అవగాహన కలిగినటువంటి వ్యక్తులు, సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉండి రిటైర్ అయిన వ్యక్తులు కన్నయ్య నాయుడు గారు ఇట్లాంటి వ్యక్తులందరినీ కూడా సంప్రదించడం జరిగింది. అక్కడ ప్రత్యామ్నాయంగా ఎమర్జెన్సీగా గేట్లని మనం తయారు చేసుకుని తాత్కాలికంగా ఆ నీటిని నిలిపేదానికోసం చర్యలు తీసుకోవడానికి అన్ని ప్రణాళికలు కూడా సిద్ధం చేయడం జరుగుతోంది. ఇంకా ఏమైనా ప్రత్యామ్నాయాలు ఉన్నాయా, రబ్బర్ డ్యాములను తెచ్చి ఇమీడియట్గా అడ్డం పెట్టొచ్చా, ఇట్లాంటి ప్రత్యామ్నాయాల మీద కూడా ఉన్నతాధికారులు విజయవాడలో దాని మీద పనిచేస్తూ ఉన్నారు. ఏది ఏమైనా కూడా ఇది అత్యంత బాధాకరమైన అంశం. ఒక రాయలసీమ వాసిగా ఉదయాన్నే ఈ వార్త విన్న వెంటనే ఎంతో ఆందోళనకు గురి కావడం జరిగింది. ఎందుకంటే దీన్ని నమ్ముకుని ఉన్నటువంటి లక్షలాది మంది రైతుల జీవితాలకు సంబంధించింది కాబట్టి ప్రభుత్వం పూర్తి స్థాయిలో దీని మీద దృష్టి పెట్టింది. ఇది మన ప్రభుత్వం కాదు, తుంగభద్ర డ్యామ్ చేయాలి కాబట్టి, బోర్డు అధికారులు చేయాలి కాబట్టి వాళ్ళకి అన్ని సహాయ సహకారాలు అందించమని ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. దాని ప్రకారం ఇప్పటికే చర్యలు ప్రారంభమయ్యాయన్నటువంటి విషయాన్ని తెలియజేసుకుంటున్నాం. తప్పకుండా అక్కడికి ఎన్ని మార్గాలు ఉన్నాయో అన్ని మార్గాల్ని అన్వేషించి ఈ ప్రభుత్వం ఆ నీటిని వృధా కాకుండా ఆపేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇది ఇప్పటిదాకా ఉన్నటువంటి విషయాన్ని అందరితో పంచుకోవాలనుకుంటున్నాం. ఆందోళనకు గురి కావద్దండి, ప్రభుత్వం ఆ పనిలో ఉంది అనేటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా తెలియజేస్తాం.